నిరీక్షణ లేకపోతే ఆయన ఇల్లుగా మనం ఉండలేం. నిరీక్షణ లేకపోతే విశ్వాసములో నుంచి పడిపోతాం. లేదా ఈ లోకంలో చూసిన మనుషుల వలె ప్రతి 43 సెకండ్లకు ఒకరు చనిపోయినట్లు నిరాశకు గురైపోయి చచ్చిపోవడానికి కూడా వెనక్కి తీయం. ఇంకా ముందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే ఏలియా గురించి మనం చూడొచ్చు. ఏలియా గొప్ప దైవ సేవకుడు. 3.5 సంవత్సరాలు వర్షం రావద్దు అని ప్రార్థన చేస్తే ఆగిపోయింది. అదేవిధంగా 450 మంది బయలు ప్రవక్తలను తీసుకొచ్చి కర్మేలు పర్వతం దగ్గరకు పట్టుకొచ్చి ఎన్నాళ్ళు వరకు 2 తలంపుల మధ్య ఉంటారు మీరు, యెహోవా దేవుడో బయలు దేవుడో తేల్చి చూపిస్తారు రండి అని సవాల్ విసిరాడు. ఒకే ఒక్కడు. అటువైపు 450 మంది ప్రవక్తలో ఈయన ఒక్కడే. ఆ సందర్భంలో కూడా ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. ఎన్నో నీళ్ళు కూడా ఆ దహన బలి మీద నీళ్లు పోసాడు. ఛాలెంజ్ అనమాట, అంత ఛాలెంజ్. నీళ్ళు పోయినరా మన దహన బలి మీద అన్నాడు. అంటే మంట పెట్టడానికి కూడా వీలు లేకుండా చేసేసాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి ఏలియాకి. అంత రోషం కలిగిన దైవజనుడు ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించాడు. నిజమైన దేవుడు యెహోవా అని నిరూపించాడు. తర్వాత ఆ బయలు ప్రవక్తలందరూ కత్తి చేత హతం చేయించాడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత మొదలైపోయింది ఏంటిది? నిరాశ. తర్వాత మొదలైపోయింది ఏంటి? హోప్లెస్. తర్వాత ఏం మొదలైపోయిందంటే, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? ఎంతో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక స్త్రీ ఒక్క వర్తమానం పంపింది, బాబు నువ్వు నా ప్రవక్తలను చంపావు కదా, రేపు ఈ రోజుకి నిన్ను అలాగే హతం చేస్తా. 1 వర్డ్కి భయపడిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో మన కుటుంబంలో జరిగే ఒక మాట మనల్ని భయపెడద్దు. ఏదో ఒక సందర్భం మనం భయపెడద్ది. ఏదో ఒక అవమానం మనల్ని భయపెడద్ది. ఏదో ఒక అనారోగ్యం మనల్ని భయపెడద్ది. ఏదో ఒక నిరుత్సాహతుల్లో ఈ బ్రతికెందుగా, చచ్చిపోతే బాగున్నావా, ఈ కష్టాలు ఉండవు కదా, ఈ అమ్మాయిలు ఉండవు కదా, ఈయనతో నేను ఏగలేకపోతున్నాను, ఈమెతో నేను ఏగలేకపోతున్నాను, ఆయనతో నేను ఏగలేకపోతున్నాను, ఈ బాధ ఉండదు కదా. అప్పుడు ఏలియాకి జరిగింది అదే, ఇప్పుడు మనకు జరుగుతుంది అదే. మనం ఎంత భక్తి పరులమైనా సరే ఒక్క మాట మనల్ని భయపెడద్ది. అప్పుడు మనకేం కావాలో తెలుసా? నిరీక్షణ అనే లంగర కావాలి. ఆమెన్, హల్లెలూయా. మన ఆత్మకు నిరీక్షణ అనే లంగర లేకపోతే, ఏలియా ఇన్ని కార్యాలు చూశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం ఆపాడు, తర్వాత వర్షాన్ని కురవమని పలికాడు, తర్వాత అగ్ని రమ్మని పలికాడు, గొప్ప కార్యాలు చేస్తున్న ఈయన ఒక్క విషయం నిరీక్షణలో పొరపాటు పడిపోయాడు. ఒక్క నిమిషం నిరీక్షణ విషయంలో ఆ లంగర్లు పగిలిపోయింది ఆయనకి. అందుకే ఏమన్నాడు ఇప్పుడు వచ్చి, చాలు, ఇంక ఎన్నాళ్ళు నేను నా బ్రతుకు, నా జీవితం అనవసరమేగా, తీసేసుకోవచ్చుగా నన్ను, ఎందుకే చాలయ్యాక, ఇన్ని రోజులు నన్ను వాడుకున్నావుగా, నీ రాజ్యాన్ని తీసేసుకో అంటే సూసైడ్ చేసుకోవట్లేదు కానీ ఇక చాలే, ఇక అయిపోయింది, ఇక నా వల్ల కాదు. దేనికోసం? ఒక స్త్రీ మాటను పట్టుకుని నిరీక్షణ కోల్పోయాడు. దీని ఎగ్జాంపుల్ అదే. ఏది ఎగ్జాంపుల్? మనం చదువుకున్న 43వ అధ్యాయము 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? కాబట్టి ఏలియాను తొందర పెడుతుంది. తన ప్రాణం ఏంటంటే చచ్చిపోయిన ఆయన, వచ్చి నేను చంపే బదులు నువ్వే వెళ్ళిపో పైకి, ఎవరో వచ్చి మనల్ని చంపే బదులు మనమే పోతే పోలా. కాబట్టి నిరీక్షణ ఇంత ఇంపార్టెంట్. ఏ కష్టంలోనైనా ఏ దుఃఖంలోనైనా నా ప్రభు నాకున్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను రక్షించాడు. సాతానుగాడు ఏంటంటే మనల్ని డైవర్ట్ చేస్తాడు. ఎలా డైవర్ట్ చేస్తాడంటే, మనం అప్పటికీ కొన్ని 100 మేళ్ళు పొందుకుంటాం. ఆ మేలులు ఎలాంటివి అంటే ఇంపాసిబుల్ లాంటివి. కానీ చిన్న సమస్య వస్తుంది, అది దానికన్నా చిన్నదే కాదు. సాతాను ఏం చేస్తాడంటే దీని మీద ఫోకస్ చేపిస్తాడు. ఇది అవదరాబాయి నీ వల్ల, చచ్చిపో. అది గుర్తు చేయడు. దేవుడు దీనికన్నా పెద్దది చేశాడు కదా, ఇది కూడా చేస్తాడు అనే నిరీక్షణ దొంగిలించేస్తాడు వాడు. నీ నిరీక్షణను దొంగతనం చేయడానికి వస్తాడు వాడు.
కాబట్టి మనం బీ కేర్ఫుల్గా ఉండాలా. ఎందుకనంటే ఏలియా లాంటోడే మనం ఎంతటోళ్ళం. కాబట్టి మన ప్రాణమునకు లంగర కావాలా, అదే నిరీక్షణ. మన జీవితంలో నిరీక్షణ అనేది ఉండాలా, లేదంటే మనం దుఃఖానికి గురైపోతాం. నిరీక్షణ ఎవరికైతే లేదో వారు దుఃఖానికి గురైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చూసినట్లయితే మీరు రోమపత్రిక మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం.